నేను అడిగే ప్రశ్న ఒకటండి, గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆర్డరు వర్తిస్తుందా వర్తించదా? దాన్ని మనము పాటించాలనా వద్దా? అంటే మీరు పోలీస్ అధికారులు కాబట్టి మీకు అడిగే ప్రశ్న ఏంటంటే, హైకోర్టు ఆర్డర్ అనేది, ఆర్డర్ అంటే ఆర్డరే కదా, స్టే ఆర్డర్ అంటే స్టే ఆర్డరే కదా, అది కూలీలకా, అది రైతులకు వచ్చిందా, ఎవరికి వచ్చిందా అనేది కాదు. ఈ ఊరు భూముల మొత్తం మీద అసైన్మెంట్ కానీ పట్ట భూములకు కానీ దేని మీద కూడా మీరు పనులు చేయొద్దని 2021 నుంచి స్టే ఆర్డర్ ఉంది. ఆ స్టే ఆర్డర్ ఈ రోజుకి వర్తిస్తుంది. దాన్ని స్టే వెకేట్ చేయలేదు, దాన్ని ఎటువంటి ఫర్దర్ ఆర్డర్స్ లేవు. లేకుండా ఇట్లా ఇన్నిసార్లు చెప్పినా కానీ స్టే వర్తించదు, మేము ఎట్లయినా పనులు చేసుకుంటాము అని పనులు చేయించడము ఎంతవరకు సమంజసము? చట్ట ప్రకారము చట్టాలను నిలబెట్టాల్సిన మీరే ఇట్లా మాట్లాడితే మరి మేము ఏం చేయాలి చెప్పండి? మీ సార్నే అడగండి, ఆ సార్ కూడా అదే అంటారు. మీరు కంటెంప్ట్ వేసుకోండి అంటే కంటెంప్ట్ వేసుకుంటాం, కానీ పోలీస్ వ్యవస్థ ఉన్నది ఎందుకు? ఏదైనా తప్పు జరిగితే దాన్ని ఆపాలి. తప్పు చేస్తున్న వాళ్ళకి మీరు సహకరిస్తే ఎట్లా? మేము ఎవరికి చెప్పుకోవాలి? తప్పు చేస్తున్నది అధికారులు, ఆర్డీఓ గారి దగ్గరుండి చేపిస్తున్నాడు, మీరు వాళ్ళని ఆపాలి కదా. మేము వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ ఇది తప్పు, ఇది కోర్టు ధిక్కరణ, ఇది ఆగాలని మేము మిమ్మల్ని అడుగుతున్నాం. మరి దాన్ని మీరు ఆపాలి కదా సార్. ఇప్పుడు ఇదే పని మేము ఎవరైనా చేస్తే మమ్మల్ని ఊరుకునే వాళ్ళ డైరెక్ట్ జీప్లో వేసుకొని తీసుకుపోయి ఆడ నూకి 4 దెబ్బలేసి కూర్చోబెట్టేటోళ్ళు, అవునా కదా? అది మేము అయి ఉంటే ఇదే పొజిషన్లో స్టే ఉంది, స్టే ఉండగా మేము వచ్చి పనులు చేసి ఉంటే మమ్మల్ని నూకపోయి ఆడ తీసుకుపోయి వేసి. నేను పోలీస్ వ్యవస్థను అడుగుతున్న ప్రశ్న ఇదే, గౌరవ హైకోర్టుకున్న ఆర్డర్కి ఏమైనా విలువ ఉందా లేదా? ఆ విలువ ఉందా లేదా? విలువ లేదు, మేము ఇట్లా చేసుకుంటాము, మాది ఇదే అంటే